హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టా పోలీస్ దిల్షుక్ నగర్. సో మనం ఇప్పుడు ఏదైతే మనం ఈ యొక్క టెస్ట్ సిరీస్ లో 2 లో భాగంగా డైస్ అండ్ క్యూబ్స్ చెప్పుకున్నామో, ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మీకు 31st క్వశ్చన్ నుంచి 48th క్వశ్చన్ మనం ఇక్కడ చూద్దాం. సో 31st to 48th క్వశ్చన్ లో మనకి చూడడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, సో 31 నుంచి 34 వరకు గల ప్రశ్నలు ఈ క్రింది ఇచ్చిన దత్తాంశంపై ఆధారపడి ఉంది. ఒక గణం యొక్క 6 ముఖాలకు రంగు వేసి దాన్ని ఒకే విధమైన 216 లఘు గణాలుగా ఖండించడం జరిగిందని చెప్పి ఇచ్చారు. A cube is painted and cut into 216 smaller and identical cubes. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్ 6 ఫేసెస్ విత్ సేమ్ కలర్ అని ఇస్తాడు. సో ఆల్ 6 ఫేసెస్ విత్ సేమ్ కలర్ ఇచ్చినప్పుడు దీనికి కాన్సెప్ట్ ఏంటి, దాంట్లో ఉన్న షార్ట్ కట్ ఫార్ములాస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. అదేవిధంగా ఆపోజిట్ ఫేసెస్ కలరింగ్ అని చెప్తా ఉంటాడు, మరొకటి వచ్చి అడ్జసెంట్ ఫేసెస్ కలరింగ్ అని చెప్తా ఉంటాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆల్ సిక్స్ ఫేసెస్ కి సేమ్ కలర్ అని చెప్తా ఉన్నాడు. సో నెక్స్ట్ వన్, సెకండ్ వన్ ఏంటంటే ఆపోజిట్ ఫేసెస్ కి సేమ్ కలర్ అని చెప్తా ఉంటాడు. థర్డ్ వన్ ఏంటంటే అడ్జసెంట్ ఫేసెస్ కలరింగ్. సో అడ్జసెంట్ ఫేసెస్ కలరింగ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆపోజిట్ ఫేసెస్ కలరింగ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆల్ 6 ఫేసెస్ ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో మీరు నేర్చుకోగలిగితే చాలా సింపుల్ గా ఈ యొక్క పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ అనే ప్రశ్నలు చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఈ యొక్క ప్రశ్నలో మనకి 216 లఘు గణాలు ఇచ్చి అన్ని ముఖాలకి ఒకే రంగు అని చెప్తా ఉన్నారు. 216 అంటే n క్యూబ్ is equal 216 అవుతుంది. దెన్ n ఇంటూ n is equal ఏమవుతుందంటే 6 into 6 అవుతుంది. కనుక ఇక్కడ n వాల్యూ సింపుల్ గా మనం 6 అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 31, how many smaller cubes have exactly 3 painted faces? అంటే ఇక్కడ మనకి సో 3 ముఖాలకి రంగు ఉన్న లఘు గణాల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతా ఉన్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, 3 ముఖాలకి రంగు ఉన్నవి ఓన్లీ కార్నర్స్ లో ఉంటాయి. కనుక ఒక క్యూబ్ లో మనకి టోటల్ గా ఎన్ని కార్నర్స్ ఉంటాయి అంటే 8 కార్నర్స్ ఉంటాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. కనుక ఈ యొక్క ప్రశ్నకి మనకి 8 కార్నర్స్ 8 క్యూబ్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. రెండవ ప్రశ్న చూద్దాం. 32. సో ఒక గణం యొక్క 6 ముఖాలకి రంగు వేసి దాన్ని ఒకే విధమైన 216 లఘు గణాలుగా ఖండించండి. హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ హావ్ ఎగ్జాక్ట్లీ 2 పెయింటెడ్ ఫేసెస్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 2 పెయింటెడ్ ఫేసెస్ అంటే ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ కి పెయింట్ ఉండేవి ఎక్కడ ఉంటాయంటే ఎడ్జెస్ లో ఉంటాయి. ఎడ్జెస్ వచ్చి మనకి ఎన్ని ఎడ్జెస్ అంటే 12 ఎడ్జెస్ ఉంటాయండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ 12 into n-2 power 1, దట్ ఈస్ 12 into 6 minus 2 అని. n వాల్యూ 6 కాబట్టి 6 minus 2 4 అవుతుంది. దెన్ ఆన్సర్ విల్ బి 12 into 4 అండి. సో 12 into 4 ఎంత అంటే 48 క్యూబ్స్ అనేది థర్డ్ ఆప్షన్ సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో క్యూబ్స్ అనే టాపిక్ మీద పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో మనం ఒక 2-3 క్లాసెస్ తీసుకున్నాం కాబట్టి పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో క్లాస్ రూమ్ నోట్స్ అది ఫాలో అయితే చాలా సింపుల్ గా ఇలాంటి ప్రశ్నకి సమాధానం అయితే గుర్తించవచ్చు. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుంచుకోండి, ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ అన్నప్పుడు 8 క్యూబ్స్ చెప్తా ఉంటాం. ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ అన్నప్పుడు 12 into n-2 power 1. ఎగ్జాక్ట్లీ 1 ఫేస్ అన్నప్పుడు 6 into n-2 power 2. ఎగ్జాక్ట్లీ అంటే 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు n-2 power 3. సో ఈ యొక్క 4 ఫార్ములాస్ గుర్తుంచుకోవడం ద్వారా సో ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ పెయింటింగ్, ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటింగ్, ఎగ్జాక్ట్లీ 1 ఫేస్ పెయింటింగ్ అండ్ 0 ఫేసెస్ పెయింటింగ్ అని. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన దాని ప్రకారం 2 ముఖములు మాత్రమే రంగు వేయబడిన లఘు గణాలు అన్నాడు. 12 into 4 అంటే 48 క్యూబ్స్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 33వ ప్రశ్న, హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ హావ్ ఓన్లీ 1 పెయింటెడ్ ఫేసెస్ అండి. సో ఓన్లీ 1 పెయింటెడ్ ఫేసెస్ అంటున్నాడు. మరి ఇక్కడ ఓన్లీ 1 పెయింటెడ్ ఫేసెస్ అన్నప్పుడు మన ఆన్సర్ 6 into n-2 power 2 అండి. n వాల్యూ ఇక్కడ 6, సో 6 into 6 minus 2 power 2, దట్ ఈస్ 6 into 4 స్క్వేర్ అండి. సో 6 into 16 ఎంత అన్నప్పుడు 96 క్యూబ్లు అనేది ఆన్సర్ గా తీసుకోవాలి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ 2, 96 క్యూబ్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 34వ ప్రశ్న, హౌ మెనీ స్మాలర్ క్యూబ్స్ హావ్ నో పెయింటెడ్ ఫేసెస్ అండి. సో నో పెయింటెడ్ ఫేసెస్ అన్నప్పుడు 0 ఫేసెస్ పెయింటెడ్ అన్నప్పుడు n-2 పవర్, మరి ఇక్కడ 216 కాబట్టి n వాల్యూ 6 అవుతుంది. 6 minus 2 power 3, దట్ ఈస్ ఈక్వల్ టు 4 power 3. సో 4 power 3 ఈజ్ ఈక్వల్ 64 అండి. కాబట్టి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 64 క్యూబ్స్ అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 35వ ప్రశ్న. సో 35 నుంచి 48th క్వశ్చన్ వరకు దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. A cube is painted on all of its 6 faces. Now the cube is cut into 343 smaller and identical cubes. ఇక్కడ చూడండి, a cube is painted on all of its 6 faces.
and now the cube is cut into 343 smaller identical cubes అన్నారు. 343 అన్నారు అంటే n cube is equal 343 అవుతుంది. సో దీని నుంచి మనం n cube is equal 7 cube అవుతుంది. దెన్ n వాల్యూ ఈక్వల్ ఎంత అంటే 7 చెప్పాలి. ఎప్పుడైతే మనకి n వాల్యూ 7 అంటున్నాడో ఇక్కడ చూడండి, how many of the smaller cubes have no painted faces అండి. సో అంటే ఒక్క ముఖం కూడా రంగు వేయబడి లఘు గణాలు ఎన్ని అన్నాడు. సింపుల్ షార్ట్ కట్ ఫార్ములా n minus 2 power 3. ఇక్కడ n వాల్యూ 7 కనుక 7 minus 2 power 3 అండి, that is 5 power 3. So 5 power 3 is equal 125 cubes. So your answer will be fourth option is the correct answer. Next question 36. How many of the smaller cubes have exactly one painted faces and exactly one painted faces అన్నప్పుడు ఇక్కడ మనం ఫార్ములా 6 into n minus 2 power 2 గా తీసుకుందాం. n వాల్యూ ఇక్కడ 7 అండి, 343 cubes. n value plus 7 పెడితే 7 minus 2 power 2, that is 5 square 25. Now 6 into 25 is equal 150. So 150 means your answer will be choice 1 is the correct answer. Next question చూద్దాం 37. How many of the smaller cubes have exactly two painted faces and exactly two painted faces అంటే edges ఉంటాయి 12 into n minus 2 power 1. ఇక్కడ n వాల్యూ 7 కనుక 12 into 7 minus 2, that is 12 into 5 అండి. సో 12 into 5 అంటే ఇక్కడ 60 క్యూబ్స్ అనేది సమాధానంగా ఇక్కడ ఎంచుకోవాలి. సో ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు 8 తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ అన్నప్పుడు 12 into n minus 2 power 1 గా తీసుకోండి. సో ఎగ్జాక్ట్లీ 1 ఫేసెస్ పెయింటెడ్ అన్నప్పుడు 6 into n minus 2 power 2 గా తీసుకోండి. సో 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ n minus 2 power 3 గా తీసుకోవాలి. ఈ యొక్క 4 ఫార్ములాస్ మీకు గుర్తుంచుకోగలిగితే ఇక ఆల్ 6 ఫేసెస్ కి సేమ్ కలర్ వేసినప్పుడు మనం చాలా ఈజీగా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఆన్సర్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 38వ ప్రశ్న. How many of the smaller cubes have exactly 3 faces painted? మూడు ముఖములు మాత్రమే రంగు వేయబడిన లఘు గణాలు. మూడు ముఖాలకి రంగు ఉన్నవి కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ ఎన్ని ఉంటాయి అంటే 8 కార్నర్స్ ఉంటాయి అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం 39th క్వశ్చన్. How many smaller pieces have at least 2 faces painted? So at least 2 faces painted అంటే సో 2 ఫేసెస్ పెయింటెడ్ ఉన్నాయి తీసుకోవాలి. అదే విధంగా 3 ఫేసెస్ పెయింటెడ్ ఉన్నాయి కూడా తీసుకోవాలి. నౌ నెక్స్ట్ 4 ఫేసెస్ పెయింటెడ్ ఉన్నాయి తీసుకోవాలి. నెక్స్ట్ 5 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ తీసుకోవాలి. 6 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే మనం ఇక్కడ 12 into n minus 2 power 1. ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ పెయింటెడ్ అంటే 8 అండి. ఇక 4 ఫేసెస్ కి పెయింటెడ్ క్యూబ్స్ అనేది ఇక్కడ 343 నుంచి ఉండవండి. సో 4 ఫేసెస్ కి పెయింటింగ్ 0 ఉంటాయి, 5 ఫేసెస్ పెయింటింగ్ 0 ఉంటాయి. సో 6 ఫేసెస్ పెయింటింగ్ కూడా 0. ఎందుకంటే ఇందులో మాక్సిమం 3 ఫేసెస్ కి మాత్రమే పెయింట్ వేయగలుగుతాం అండి. కాబట్టి ఇక్కడ 4 ఫేసెస్ 5 ఫేసెస్ 6 ఫేసెస్ 0 0 గా తీసుకోవాలి. సో ఇక్కడ n వాల్యూ 7 కనుక 12 into 7 minus 2 plus 8 అండి. 12 5 60, 60 plus 8 will be, so 68 is the correct answer. కనుక 39వ ప్రశ్నకి మన ఆన్సర్ మనం 68 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో ఈ విధంగా మనం ఈ యొక్క వీడియో ద్వారా సో మనం ఇక్కడ సో 48th క్వశ్చన్ అండి. హౌ మెనీ స్మాలర్ పీసెస్ హావ్ ఎట్ మోస్ట్ 2 పెయింటెడ్ ఫేసెస్ అన్నాడు అండి. ఎట్ మోస్ట్ 2 అంటున్నాడు. ఎప్పుడైతే మీకు ఎట్ మోస్ట్ 2 పెయింటెడ్ ఫేసెస్ అంటున్నాడో సో మనం ఇక్కడ 2 ఫేసెస్ కి పెయింటెడ్ క్యూబ్స్ తీసుకోవాలి, 1 ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ తీసుకోవాలి, అండ్ 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ కూడా మనం తీసుకోవాలి. ఎట్ మోస్ట్ 2 అంటే గరిష్టంగా 2 అంటే 2 ముఖాలకి రంగునే తీసుకోవాలి, ఒక్క ముఖానికి రంగునే తీసుకోవాలి. అసలు ఎటువంటి రంగు లేనివి కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు 2 ముఖాలకి రంగు ఉన్నాయి అంటే 12 into 7 minus 2 ప్లస్ ఒక్క ముఖానికి రంగు అంటే 6 into 7 minus 2 power 2. అసలు 0 అన్నప్పుడు 7 minus 2 power 3 అని. 12 5 60 ఉంటుంది. సో 6 5 square 25 అంటే ఇక్కడ 150 అవుతుంది. నా 5 క్యూబ్ ఎంత అంటే 125. Now 60 plus 150 210, 210 plus 125 అంటే సో మనకి 335 అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు. ఈ యొక్క ప్రశ్న 40వ ప్రశ్నకి మనం ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే 335 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది సో క్యూబ్స్ ఇచ్చినప్పుడు మనకి చూడండి. సో క్యూబ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి n వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ n into n అంటున్నా, దాన్ని మనం 7 into 7 into 7 అంటున్నాం. అంటే n క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 7 క్యూబ్ అండి. సో దట్ ఈస్ 343 క్యూబ్స్ గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకి 343 అని ఇచ్చాడో n వాల్యూ మనం జనరల్ గా 7 గా తీసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సో పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో ఓకే
పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈ యొక్క పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్ 6 ఫేసెస్ సేమ్ కలర్ అండి. ఆల్ 6 ఫేసెస్ విత్ సేమ్ కలర్. ఎప్పుడైతే ఆల్ 6 ఫేసెస్ విత్ సేమ్ కలర్ అని ఇస్తూ ఉంటాడో, ఓకేనా, ఆల్ ఫేసెస్ విత్ సేమ్ కలర్ అంటే 6 ముఖాలకి ఒకే రంగు అని చెప్పి ఒక కాన్సెప్ట్ అడుగుతూ ఉంటాడు. అలాంటి కాన్సెప్ట్ అడిగినప్పుడు మనకి మెయిన్ గా సో థియరీ ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ రాస్తాను. సో చూడండి, ఎగ్జాక్ట్లీ సో 3 పెయింటెడ్ ఫేసెస్ క్యూబ్స్ అండి. ఎగ్జాక్ట్లీ 3 పెయింటెడ్ ఫేస్ క్యూబ్స్ అంటారు. సో ఎప్పుడైతే మనకి ఈ విధంగా ఇచ్చాడో అప్పుడు ఆన్సర్ అంటే 8 కార్నర్స్ ఉంటాయి. 8 అనేది సమానంగా తీసుకోవాలి. అలా కాకుండా సో ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అంటాడండి. ఎప్పుడైతే ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అంటాడో మీరు ఫార్ములా ఏం తీసుకుంటారంటే 12 into n-2 పవర్ 1 గా తీసుకోండి. ఎగ్జాక్ట్లీ 2 ఫేసెస్ పెయింటెడ్ అనేవి ఎడ్జెస్ లో ఉంటాయని చెప్పుకుంటాం కనుక ఒక క్యూబ్ లో 12 ఎడ్జెస్ ఉంటాయండి. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 3 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు కార్నర్స్ లో ఉంటాయి, 8 కార్నర్స్ ఒక క్యూబ్ లో ఉంటాయని తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటంటే సో మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ 1 ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్. ఎగ్జాక్ట్లీ 1 ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అండి. ఎగ్జాక్ట్లీ 1 ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అన్నప్పుడు మనకి 6 into n-2 పవర్ 2 తీసుకుంటాం. సో అలా కాకుండా సో ఫోర్త్ వన్ అంటే సో 0, ఓకేనా, సో 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అండి. సో 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అంటున్నాడు. ఎప్పుడైతే మనకి 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ ఇచ్చాడో అప్పుడు మనం ఫార్ములా n-2 పవర్ 3 గా తీసుకోవాలి. ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములాస్ 4 ఉన్నాయండి. ఈ 4 మీరు గుర్తుంచుకోవడం ద్వారా ఆల్ 6 ఫేసెస్ విత్ సేమ్ కలర్ అని సో సమ్ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇచ్చినప్పుడు సో పెయింటింగ్ ఆఫ్ ఏ క్యూబ్ లో చాలా సింపుల్ గా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఫస్ట్ మైన్ ఏంటంటే 3 ముఖాలకి రంగున్న లఘు గణాల సంఖ్య ఎంత అంటాడు. 8 మూలల్లో ఉంటాయండి. వాటి మనం 8 అనేది సమాధానంగా తీసుకోవాలి. ఖచ్చితంగా 2 ముఖాలకి రంగున్న లఘు గణాల సంఖ్య ఎంత అంటాడు. 2 ముఖాలకి రంగున్నవి 12 ఎడ్జెస్ లో ఉంటాయి కాబట్టి 12 into n-2 పవర్ 1 గా తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 ఫేస్ పెయింటెడ్ క్యూబ్స్ అంటాడు. ఒక్క ముఖానికి మాత్రమే రంగున్న లఘు గణాల సంఖ్య ఎంత అంటాడు. 6 into n-2 పవర్ 2 గా తీసుకోవాలి. సో 0 ఫేసెస్ పెయింటెడ్ క్యూబ్స్ అంటే అసలు ఎటువంటి ముఖానికి రంగు లేని లఘు గణాలు అంటాడు. అప్పుడు మనం n-2 పవర్ 3 గా తీసుకోండి. కనుక ఇక్కడ నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆల్ 6 ఫేసెస్ విత్ సేమ్ కలర్ ఇచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా ఆన్సర్స్ కి క్యూబ్స్ అనే టాపిక్ నుంచి సమాధానాలు గుర్తించగలుగుతారు. ఒక కాన్సెప్ట్ ఫాలో అవుతూ ఉండండి. నేను ఆల్రెడీ డైస్ క్యూబ్స్ మీద దాదాపుగా మీకు ఒక 6 క్లాసెస్ వరకు తీసుకుని ఉన్నాను కనుక ఆ యొక్క క్లాస్ రూమ్ నోట్స్ ఫాలో అవుతూ ఈ యొక్క టెస్ట్ వచ్చిన క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా డైస్ క్యూబ్స్ మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.